Audio Jungle. మీడియాకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగా మీరు ఇండస్ట్రీ ఇవాళ ఉన్న ఈ పొజిషన్లో మీకు అనేక సందేహాలు, ఇండస్ట్రీ ఏం చేయబోతుంది అన్న దాని మీద నేను కొన్ని చెప్పాను. కానీ మీకు కూడా అనేక సందేహాలు ఉంటాయి, అందులో కొన్ని ప్రశ్నించడానికి మీరు వచ్చి ఉంటారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ రెండింటి మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఇండస్ట్రీ పెద్దగా ఒకటి చెప్పాను, ఇండస్ట్రీ ఏం చేయబోతుందో చెప్పాను. రామ్ గోపాల్ వర్మ అనే నీచుడు తన ప్రవృత్తి ఎటువంటిది, ఇటువంటి ఇండస్ట్రీ తన తల్లిగా ఫీల్ అయ్యే ఇండస్ట్రీకి తన తల్లి రొమ్ము గుద్ది చేసిన విషయం ఏంటో మీ ముందుకు తీసుకొద్దామని కూడా మీకు ఈ ముందుకు వచ్చాను. కనుక మీ ప్రశ్నలు నేను తప్పకుండా ఇండిపెండెంట్గా తీసుకుని ఎవ్రీ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తాను. బట్ ఈ సందర్భంలో ఇది ఆన్సర్ చేస్తే ఎమోషనల్గా ఉన్నాను, కోపంలో ఉన్నాను, డిస్టర్బ్ అయి ఉన్నాను. మా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఒక నీచుడు ఇట్లా మాట్లాడాడు అని ఒక ఆగ్రహంతో ఉన్నాను. ఈ టైంలో మీరు నన్ను ఏదన్నా ప్రొవకేటివ్ లాగా ఒక ప్రశ్న వేస్తే నేను ఆ సమాధానం ముఖ్యమైపోయి నేను చెప్పదలుచుకుంది చెప్పలేకుండా పోతానేమోనని ఈసారి ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానని చెప్పి మిమ్మల్ని దయచేసి నన్ను అటువంటి ప్రశ్నలు వేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ సమర్పిస్తున్నాను. మీ అందరూ దీన్ని ఇటువంటి కుట్రలకి, ఇటువంటి ఇండస్ట్రీని చిన్నపుచ్చుకునే వీటికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. మీరు శ్రీరెడ్డి రిలేటెడ్గా అడుగుతారా? మీరు అంటే జనరల్గా నాకన్నా ఎక్స్పీరియన్స్లో ఏం జరుగుతుందంటే, మీరు అడిగిన ప్రశ్నల్లో నా సమాధానం ఒక హెడ్డింగ్ అవుద్ది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కాదు, మీరు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు నిన్న నాగబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ఇదేదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు కూడా వర్మ నీకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారని మీరు అంటే మీ ఉద్దేశం ఎవరైనా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఏదైనా పార్టీ వెనకాల మీకు భావిస్తున్నారు? నేను రామ్ గోపాల్ వర్మ లాంటి క్రికెట్ పర్సన్ ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నాకు అందితే ఈ పార్టీకి ఆ పార్టీనో లేకపోతే వాళ్ళనో నేను ప్రశ్నించేవాడిని, ఏమిటయ్యా మీరు చేసే పని అని. వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదు, కానీ క్లియర్గా కనపడుతుంది. ఎవరండి 5 కోట్లు ఇస్తారు? ఎవరు ఇతనికి 5 కోట్లు ఇచ్చి ఇది చేస్తారు? డే 1 సురేష్ వాళ్ళ ఫ్యామిలీ నో, దెర్ ఇస్ నో బార్గెన్ బిట్వీన్ అస్ అని అంటే ఆ అమ్మాయిని 5 కోట్ల రూపాయల మీద బేరం మీద పెడుతూనే వచ్చాడు. ఏంటిది? ఎక్కడిది? లేదు, చేయలేదు. నేను ఇవాళ మార్నింగ్ అండి, అంతకుముందు అతను మాట్లాడినప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇవాళ మార్నింగ్ నేను మాట్లాడాను. అంటే నీకు ఎటువంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయని అడిగితే, వీ హ్యావ్ రిజెక్టెడ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ, ఎనీ మీడియేషన్ వీ హ్యావ్ రిజెక్టెడ్. వీ వాంట్ టు ఎంబ్రేస్ ది లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పాడు అతను. నాకు నిజంగా ముచ్చటేసింది. దే టుక్ ఎ స్టాండ్. ఇది కోరడానికి నేను ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒకటి కాదు కదండి. అటువంటి ప్రపోజల్ పెట్టడానికి 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి, మీకు చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాని ఆపేసేయండి, రామ్ గోపాల్ వర్మ సినిమాని రిలీజ్ అవ్వకుండా చూడండి అని అనడానికి నేను ఒకరిని సరిపోను. ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అవ్వాలి. కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉందండి,
ఎవరు ఎవరిని బ్యాన్ చేయలేరు. సో కాంపిటీషన్ కమిషన్ యొక్క రూల్స్ని పర్వ్యూలోకి తీసుకుని ఏం చేయగలదో ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి. అందువల్ల ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మని బ్యాన్ చేయండి ఇట్లాంటివి నేను మాట్లాడకూడదు, మాట్లాడను. ఒకటైతే స్పష్టం చేయండి, మెగా ఫ్యామిలీకి రామ్ గోపాల్ వర్మకి మధ్య వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? గుర్తులేదు. వివాదం ఉందని మీరు భావిస్తున్నా. లేదండి, ఇండస్ట్రీ నేను 5 మీటింగ్లు జరిగితే 4 మీటింగ్లు జరిగితే ఒకటి తప్ప నేను మిగతా అన్ని మీటింగ్లో ఉన్నానండి. ఇండస్ట్రీ చాలా పాజిటివ్గా దీని గురించి ఎవరో ఒక అమ్మాయి అంది ఏదో అందలే ఇదిలే దాన్ని లైట్గా తీసుకోలేదండి ఇండస్ట్రీ. దానికి కాదండి, మొన్న ఒక కమిటీ వేశారు. ఎన్జిఓస్ చాలా మందిని కాంటాక్ట్ చేసి ఎన్జిఓస్లోంచి తీసుకున్న తర్వాత దీనికి లీగల్ శాంక్టిటీ రావాలి. దీనికి లీగల్ శాంక్టిటీ రావాలంటే ఓ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్లో ఉన్నారండి. లీగల్ శాంక్టిటీ రాకుండా అనౌన్స్ చేసే సుఖం ఏముంది? దానికి లీగల్ శాంక్టిటీ కోసం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.